హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం క్యాప్సికమ్ పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం రెగ్యులర్ గా క్యాప్సికమ్ తో ఫ్రై లేదంటే కర్రీ చేసుకుంటాము. ఈసారి ఇలా పచ్చడి కూడా చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ క్యాప్సికమ్ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. చాలా త్వరగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా క్యాప్సికమ్ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఇలా వేగిన తర్వాత వాటిని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 12 పచ్చిమిరపకాయలను 3-4 సార్లు బాగా కడిగి ఇలా తుంచుకొని వేసుకోవాలి. తర్వాత 1/2 కిలో క్యాప్సికమ్ను 2-3 సార్లు బాగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ క్యాప్సికమ్ను మెత్తగా మగ్గనివ్వాలి. క్యాప్సికమ్ ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా, చిన్న ఉసిరికాయ సైజంత చింతపండు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను కూడా మెత్తగా మగ్గనివ్వాలి. టమాటా కూడా ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత 1/2 కట్ట కడిగిన కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు సిమ్ ఫ్లేమ్లో కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత కొత్తిమీర కూడా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. తరువాత మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో ముందుగా ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్, 1 టీ స్పూన్ జీలకర్ర, 7 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా ఈ విధంగా బరకగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఈ పచ్చడి మనకు అన్నంలోకే కాకుండా ఇడ్లీ, దోశల్లో కూడా చాలా బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా క్యాప్సికమ్ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే క్యాప్సికమ్ పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.